నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నీ ప్రేమకు సాటి లేరయ్యా. నీ ప్రేమను వర్ణించలేనయ్యా. నీ ప్రేమకు సాటి లేరయ్యా. నీ ప్రేమను వర్ణించలేనయ్యా. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇమాన్యుయేల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు ప్రతిదినం మనతో ఆయన మాట్లాడుతున్న దానిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ప్రియులారా, నిన్నటి దినాన వాక్యాన్ని పెట్టలేకపోయాము కొన్ని అనివార్య కారణాల వలన. దాన్ని బట్టి మేము చింతిస్తున్నాం. దేవుని కృపను బట్టి మరలా ఈ దినం ప్రభువుని గణపరిచి ఆరాధించే భాగ్యము దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. మంచిది ప్రియులరా, దేవుని వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకుని ఉండగాను, దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకుని ఉండగాను. చదవబడిన వాక్య భాగంలో ప్రియులరా, సమూయేలు దేవుని వాగ్దానము చేయబడినటువంటి వాగ్దాన పుత్రుడు సమూయేలు. తన తల్లి తను చేసిన ప్రార్థనను బట్టి దేవుడు తన ప్రార్థన విని, అన్న ప్రార్థన విని దేవుడు సమూయేలును ఆమెకిచ్చాడు. ప్రార్థన ద్వారా వాగ్దానము చేయబడినటువంటి వాగ్దాన పుత్రుడు సమూయేలు. ప్రియులరా, గమనించాలి, సమూయేలు దేవుని మందిరములో ఎదుగుతూ ఉన్నాడు. సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు. తల్లి చిన్న వయసులోనే సమూయేలుని మందిరములో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని మందిరములో పరిచర్య చేస్తూ ఉన్నాడో, అయితే దేవుని ఆ దినాల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. దేవుని వాక్కు ఆగిపోయిన దినాలై. దేవుని వాక్కు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని గమనిస్తే, దేవుని ప్రజలు దేవుని మాట వినకపోవడం, దేవుని దృష్టికి భయంకరంగా బ్రతకడం, దేవునికి కోపం వచ్చి దేవుని మాట ఆగిపోయి దేవుడు మాట్లాడడం మానేశాడు. అయితే సమూయేలు అయితే దేవుని ఎదుట దేవుని మందిరములో పరిచర్యలో ఉన్నాడు. ఆ సమయంలో మనం గమనిస్తే కనుక ఏలీ కన్నులు మందగిల్లాయి. వృద్ధుడయ్యాడు గనుక
ఏలి కన్నులు కనబడడం లేదు. అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉన్నాడు. అలాంటి సమయంలో వాక్యం సెలవిస్తుంది, దీపము ఆరిపోకమునుపు ఏలి దీపం ఆరిపోకమునుపు. ఇక్కడ గమనించాలి, సమూయేలు దేవుని మందసము ఉన్న ఆ స్థలములో, మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉన్నాడు. మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉన్నాడు. సమూయేలును దేవుడు చూచాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడాలనుకున్నాడు. ఎప్పుడు ఎక్కడ మాట్లాడాడు దేవుడు అనంటే, మందిరములో ఉన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఈరోజు నన్ను మందిరాన్ని వదిలిపెట్టి, దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఉన్నావు అనంటే, దేవుడు మందిరములోనికి నువ్వు వచ్చినప్పుడు దేవుని సేవకుని ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు. ప్రియులరా, సమూయేలు జీవితంలో చిన్న వయసులోనే దేవుని మందిరంలో ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు, పండుకున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 4వ వచనంలో, యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. దేవుడు సమూయేలును పిలిచాడు, సమూయేలు అనని. ఆ చిన్న వయసులో నిద్రమర్తులో ఉండవలసినటువంటి ఆ చిన్న వయసులో ఉన్న సమూయేలు ప్రియులరా పిలవగానే నేనున్నాను అని అన్నాడు. మెలకువ. ఈ రోజున చాలామంది ఆరాధనకు వస్తారు, మందిరంలో కూర్చుంటారు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్తారో తెలియదు. రావడం నిద్రపోతూ ఉంటారు, మెలకు ఉండదు వీళ్ళకి అసలు. మనం గమనిస్తే కనుక దేవుని మందిరములో ఉన్న సమూయేలు దేవుని మాట వినడానికి సిద్ధంగా వేచి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తానుసారంగా దేవుని మాట విన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. వెంటనే నేనున్నానండి అని అన్నాడు. ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చాను నేను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకున్నాను. అంటే సమూయేలుకి దేవుని మాట తెలియదు. ఏలీ పిలిచాడు అనుకున్నాడు. దైవజనుడైన ఏలీ దగ్గరికి వచ్చాడు సమూయేలు. అయ్యా, నువ్వు నన్ను పిలిచావా అని అడిగితే ఏలీ అంటాడు, లేదు నేను పిలవలేదు నిన్ను, వెళ్ళి పడుకో అని అన్నాడు. అంటే దేవుని మాట, దైవజనుని మాట, అయ్యా నువ్వు నన్ను పిలిచావా? ఈ రోజున దైవజనుడు పిలిచినా లేదు, దేవుడు పిలిచినా లేదు, ఎవరు పిలిచినా మనం దేవుని దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు వెంటనే సమూయేలు దేవుని మాట విన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే గనుక దేవుని మాట వింటే మన జీవితం ఆశీర్వదించబడతాది. సమూయేలు పిలుపు విన్న వెంటనే ఆ పిలుపుకు లోబడ్డాడు సమూయేలు. తర్వాత మరలా యెహోవా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితనెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకున్నామని. రెండో పర్యాయం. చూడండి, ఎంత బాధ్యత గలవాడు సమూయేలు, ఎంత నమ్మకస్తుడు సమూయేలు, ఎంత పిలుపుకు లోబడేవాడు సమూయేలు. చూడండి, తర్వాత 7వ వచనం, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. అది యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు, తెలియదు తనకి. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి. అప్పుడు ఏలీకి అర్థమైంది 3వ పర్యాయం.
ఏలి అర్థమైంది దేవుడు అతనిని పిలుస్తున్నాడు అని. ఎంత సంతోషం! అప్పటికి యెహోవా వాక్కు ఆగిపోయింది, మాట నిలిచిపోయింది, ఎవరితోనూ మాట్లాడడం లేదు, ఏలీతో కూడా మాట్లాడడం లేదు. అలాంటి పరిస్థితుల్లో సమూయేలును పిలుస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఆ పిలుపు అందుకుంటున్నాడు సమూయేలు. చూడండి, నీవు పోయి పండుకును, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకుని ఉండెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అమ్మ, ఎంత అద్భుతమైన మాట! చూడండి ప్రియులారా, దేవుడు పిలిచినప్పుడు సమూయేలు అర్థమైంది ఏలీకి, నేను పిలిచింది నేను కాదు, దేవుడు నేను పిలుస్తున్నాడు. వెళ్ళి ఎవరైనా నిన్ను పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పండి అన్నాను, ఆజ్ఞ. ఈ రోజున దేవుని పిలుపు అందుకుంటున్న నీవు, దేవుడు నీతో మాట్లాడుతున్న ఆ మాటను లెక్క చేయకుండా, ఆ మాటను ఖాతరు చేయకుండా, ఆ మాటను పట్టించుకోకుండా తిరుగుతున్నావేమో. జాగ్రత్త. దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు లోబడు, దేవుని మాటకు లోబడు, దేవుడు చెప్పింది చెయ్యి. తప్పక నీ జీవితం అద్భుతంగా మారుతుంది. సమూయేలు జీవితంలో ఒక ఉన్నతమైన ప్రవక్తగా, రాజులను అభిషేకించే ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా తన జీవితంలో ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున నీ జీవితం కూడా ఒక ఉన్నతంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ప్రభువులో ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవాన్ని కొందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాలలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం, దీవెన మీరే కలుగు చేయమని, బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.